కేవలం బీకామ్ క్వాలిఫికేషన్ తోటి మీరు ఒక పెద్ద బిజినెస్ ఆర్గనైజేషన్కి అకౌంట్స్ మేనేజర్గా ప్రవర్తించవచ్చు. అది ఎట్లా అంటే ఇవాళ బీకామ్ చదివి ఎంబీఏ చేసి ఉన్నవాళ్ళు కూడా అకౌంట్స్ డిజిగ్నేషన్ మీద డాటా ఆపరేటర్స్ గాను జూనియర్ అకౌంటెంట్లు గాను బతుకుతున్నారు. కారణం ఏంటంటే ఒక బిజినెస్ మ్యాన్కి కావాల్సిన ఇంపార్టెంట్ రిపోర్ట్స్ ఏంటి? ఒక బ్యాలెన్స్ షీటు, రెండోది ఇన్కమ్ స్టేట్మెంట్. ఇన్కమ్ స్టేట్మెంట్లో ఏ ఉంటాయి, బ్యాలెన్స్ షీట్లో ఏ ఉంటాయి, అసలు మనం బేసిక్ అకౌంటింగ్లో మనం ఏమి నేర్చుకున్నాం అనేది కూడా ఎవరికి ఇవాళ గుర్తులేదు. కాబట్టి ఏంటంటే ఒక ప్రాక్టికల్గా బ్యాలెన్స్ షీట్లో ఉండి లయబిలిటీస్, అసెట్స్, తర్వాత ఇన్కమ్ స్టేట్మెంట్లో ఉండి ఎక్స్పెండిచర్, ఇన్కమ్ గురించి గనక అవగాహన చేసుకోగలిగితే మాత్రమే మీరు హ్యాపీగా అప్పర్ స్టేజ్లో కూర్చోవచ్చు. అకౌంట్స్ మేనేజర్ అంటే అడ్మినిస్ట్రేటర్ ఆఫ్ ది బిజినెస్ ఆర్గనైజేషన్. అంటే మీకు తెలియకుండా ఏ ఒక్క డెసిషన్ కూడా మేనేజ్మెంట్ తీసుకోదంటే మీరు నమ్మాలి. అంటే అంత మహత్తరమైన పోస్ట్ని కూడా మనం ఊహించుకోలేకపోవటం అంటే చాలా దారుణమైన పరిస్థితి. ఇవాళ బీకామ్, ఇప్పుడు కామర్స్ అంతా సింపులెస్ట్ సబ్జెక్టు, అవసరమైన సబ్జెక్టు, ప్రపంచంలో ఇంకోటి లేదంటే మీరు నమ్మాలి. కానీ దాన్ని ఆఫ్టర్ ఆల్ ఒక 4 బిట్లు మనం గుర్తుపెట్టుకోకుండా ఇవాళ ర్యాంక్ సంపాదించుకుంటున్నాము, సర్టిఫికేట్లు పొందుతున్నాము. ఆ సర్టిఫికేట్లు చుట్టూ మనం ఏ వ్యాపార సంస్థకు పోయినా నోబడీ ఈజ్ ఆఫరింగ్ ఏ జాబ్ టు యూ. మళ్ళీ ఒక ప్రాక్టికల్ అకౌంటెన్సీ గురించి నేర్చుకోవాల్సి వస్తుంది. ఈ ప్రాక్టికల్ అకౌంటెన్సీలో కూడా అప్పుడు కూడా మీరు శ్రద్ధ వహించకుండా ఏదో నేర్పింది చాలే అనుకుని బయటకు వచ్చేస్తున్నారు. మళ్ళీ డాటా ఆపరేటర్ గాను జూనియర్ అకౌంటెంట్ గాను కొనసాగిపోతున్నారు. కానీ అది కాదు. అకౌంట్స్ అంటే ఇష్టపడ్డ వ్యక్తిగా, అకౌంట్స్ని ప్రేమించిన వ్యక్తిగా, అనుభవం ఉన్న వ్యక్తిగా, అకౌంట్స్లో ఉన్న డెప్త్ని 4 ముక్కల్లో మీకు చెప్పేసేసి మిమ్మల్ని ఆ స్టేజ్కి తీసుకోగలుగుతాను. ఎందుకంటే మేనేజ్మెంట్ డెసిషన్స్ తీసుకోవడానికి ఎంఐఎస్ రిపోర్ట్స్ ఆధారం అవుతాయి. ఆ ఎంఐఎస్ రిపోర్ట్స్ డిఫరెంట్ బిజినెస్కి డిఫరెంట్గా ఉంటాయి. అది ఎలా ప్రిపేర్ చేస్తే బాగుంటుంది అనేది మేము పూర్తిగా ప్రాక్టికల్ వేలో చెప్తాం. ఇది ఎక్కడ డమ్మీస్ అనేది ఉండవు. ఎడ్యుకేషన్ వెర్షన్లో అకౌంటింగ్ ప్యాకేజ్ చెప్పడం కానీ ఏమి ఉండవు. అన్ని ఒరిజినల్సే ఉంటాయి. కాబట్టి మీరు ఈజీగా ఆ స్టేజ్ని మీరు అందుకోగలుగుతారు. ఒక మంచి శాలరీ తోటి మీ జీవితాన్ని అకౌంటెంట్గా స్టార్ట్ చేస్తే రేపటి రోజున ఆటోమేటిక్గా మీ భవిష్యత్తులో ఒక ఉన్నత శిఖరాలను అందుకోగలుగుతారు. అంటే మీరు కంప్లీట్ చేసిన అకౌంటెన్సీ యొక్క స్టేట్మెంట్సే ఆడిటర్ గారు ఫైల్ చేసి విధానంగా ఉండాలి. లేకపోతే చిన్న అడ్జస్ట్మెంట్లతోటి ఆ స్టేజ్ మీకు రావాలి తప్ప ఏమి కాదు. కాబట్టి ఏంటంటే మీరు అకౌంట్స్ మేనేజర్గా నిజంగా కోరుకుంటే నన్ను వెంటనే సంప్రదించండి. థ్యాంక్ యూ వెరీ మచ్.